ఒకసారి ఊహించండి, అమ్మవారి పూజను నవరాత్రుల్లో మనసుతో చేస్తే ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఉద్యోగం వస్తుంది. కాని పూజలో ఏదైనా ఒక్క స్టెప్ మిస్ అయితే మన సంకల్పాలే నెరవేరవు. నవరాత్రులు అంటే దుర్గామాత కృప పొందే అద్భుతమైన 9 రోజులు. కాని చాలామంది ఎలా పూజించాలో స్పష్టంగా తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఈ వీడియోలో ప్రతిరోజు ఎలా పూజించాలో పూర్తి వివరంగా చెబుతాను. చివర్లో మీరు చదవాల్సిన అద్భుతమైన పుస్తకాన్ని కూడా సజెస్ట్ చేస్తాను. స్నానం తర్వాత శుద్ధ వస్త్రాలు ధరించండి. పూజ స్థలాన్ని శుభ్రం చేయండి. అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పువ్వులతో అలంకరించండి. నూనె లేదా నెయ్యి దీపం వెలిగించండి. ప్రతిరోజు ఒక్కొక్క దేవతా రూపాన్ని ఇలా పూజించాలి. 1వ రోజు శైలపుత్రి తెల్ల గులాబీ పాలు, 2వ రోజు బ్రహ్మచారిణి జాజి పువ్వు బెల్లం, 3వ రోజు చంద్రఘంట గంధపు పూలు పెసరపప్పు, 4వ రోజు కుష్మాండక్ గులాబీ పాయసం, 5వ రోజు స్కందమాత కలువ అరటిపండు, 6వ రోజు కాత్యాయిని మల్లె మినపవడ, 7వ రోజు కాలరాత్రి తామరక్క జావరి, 8వ రోజు మహాగోరి చామంతి కొబ్బరి ప్రసాదం, 9వ రోజు సిద్ధిదాత్రి రెగుపూలు పులిహోర. ప్రతిరోజు అమ్మవారి పేరు పలుకుతూ నామావళి చదవండి. నైవేద్యం సమర్పించండి. ఈ నివేదనం మమ సమర్పయామి. మంగళహారతి ఇవ్వండి. ప్రణామం చేయండి. చివరికి ఓ మంచి సంకల్పం చేయండి. అమ్మవారి పూజలో శ్రద్ధ కంటే ముందు ఉండేది లేదు. ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజించాలి. ఒక్కరిని మిస్ చేస్తే మీరు కోరుకున్న దైవ అనుగ్రహం ఆ రోజు తీసుకోలేకపోతారు. ఇది మతపరమైన భయం కాదు, మనసుని శుద్ధిగా ఉంచే సాధన. మీ జీవితంలో శాంతి, సంపద రావాలంటే సరైన పద్ధతిలో నవరాత్రి జరుపుకోవాలి. మీరు ఇంకా లోతుగా అమ్మవారి ఆరాధన గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. నవరాత్రి పూజా విధానం తెలుగు ఎడిషన్. అమెజాన్ లింక్ పిన్ చేశాను. కావాల్సిన వారు తప్పకుండా కొనుక్కోండి, మీకు ఆఫర్లో లభిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పక షేర్ చేయండి. నవరాత్రి పూజను ప్రతి ఇంటిలో సరళంగా చేయడం కోసం ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని శక్తివంతమైన పూజా వీడియోల కోసం. అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మాతాదీ.